తెలంగాణలో ఎవరైతే బీఎస్సీ ఫారెస్ట్రీకి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్నారో, వాళ్ళకి సంబంధించి మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది. అండ్ దాంతో పాటుగా మనకి కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేసిర్రు. అండ్ దాంతో పాటుగా మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంది కౌన్సెలింగ్‌కి అని చెప్పి ప్రతీది కూడా ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో, మనం ఈ వీడియో లోపల కొంచెం డీటెయిల్‌గా ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకుందాం. కౌన్సెలింగ్ ఎప్పుడైతది అని చెప్పి మాట్లాడుకుందాం. ఎవరు ఏ రోజు కౌన్సెలింగ్‌కెళ్ళాలి అని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంది అని చెప్పి మాట్లాడుకుందాం. సో, మీకు క్లియర్‌గా అర్థం కావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడాలి. స్కిప్ చేయకుండా చూస్తే క్లియర్‌గా అర్థమవుతది. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. చాలామంది ఏంటంటే మన అనాలిసిస్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్‌ని చూస్తున్నారు. వీడియోస్ వాళ్ళకి నచ్చుతున్నాయి. వీడియోస్ వాళ్ళకి హెల్ప్ అవుతున్నాయి. కానీ వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో, షెడ్యూల్ విషయానికొస్తే వాళ్ళు మనకు ప్రీవియస్‌గా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారము 14థ్ ఆగస్ట్ 2026 రోజు మెరిట్ లిస్ట్ ఇస్తాము అని చెప్పిర్రు. ఓకేనా. 14థ్ ఆగస్ట్ 2026 రోజు మెరిట్ లిస్ట్ ఇస్తాము అని చెప్పిర్రు. మనకు అట్లనే మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు బీఎస్సీ ఫారెస్ట్రీకి సంబంధించి. ఓకేనా. సో, మనకి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిర్రు. అండ్ కొంచెం మీకు ఏందంటే బేసిక్స్ ఓకేనా. ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా బేస్ నుండి చెప్తా. సో దట్ ఏందంటే మీకు క్లియర్ ఐడియా వస్తదన్నట్టు. ఓకేనా. మనకు బీఎస్సీ ఫారెస్ట్రీ లోపల 50 సీట్స్ ఉన్నాయి. ఓకేనా. రెగ్యులర్ లోపల 50 సీట్స్ ఉన్నాయి. అండ్ ఈడబ్ల్యూఎస్ సీట్స్ 5 ఉన్నాయి. పేమెంట్ కోటా లోపల 10 సీట్స్ ఉన్నాయి. మనకు మెయిన్‌గా కావాల్సింది ఏందంటే ఈ రెగ్యులర్ సీట్స్. రెగ్యులర్ సీట్స్ మనకెన్నున్నాయి 50 సీట్లు ఉన్నాయన్నట్టు. ఓకేనా. సో, 50 సీట్లు ఉన్నాయి. ఎవరైతే ఆల్రెడీ అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళు కౌన్సెలింగ్‌కి అటెండ్ అయితారు. సో, కౌన్సెలింగ్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితది. ఆఫ్టర్ దట్ ఏందంటే మనమైతే లైక్ మనకు ఒకటే కాలేజ్ ఉంది కదా! వెబ్ ఆప్షన్ పెట్టుకోవడం అట్లా ఏమి ఉండదన్నట్టు. ఓకేనా. ఈ 50 సీట్స్ ఏవైతే ఉన్నాయో కౌన్సెలింగ్ అటెండ్ అయిన క్యాండిడేట్స్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే డాక్యుమెంట్స్ అన్ని క్రాస్ చెక్ చేసుకొని ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటదో ఆ ఎలిజిబిలిటీ ఉన్నోళ్ళకి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము ఈ 50 సీట్స్ లోపలికెళ్ళి సీట్ అలాట్‌మెంట్స్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, ఇదే విషయం కొంచెం అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇంకా కొంచెం ఫార్వర్డ్ ఎళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీకు ఇంకొక క్లారిటీ రావాల్సింది ఏంది కదా అంటే మనకి 50 సీట్లున్నాయి. ఈ 50 సీట్లల్లా ఓకేనా. సో, 50 సీట్లల్లా మనకి 25% ఆఫ్ ద సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంపీసీ వాళ్ళకి. ఓకేనా. ఎంపీసీ ఆర్ ఎంబైపీసీ వాళ్ళకి మనకి 25% ఆఫ్ ద సీట్స్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, ఎవరైతే ఎంపీసీ ఆర్ ఎంబైపీసీ స్ట్రీమ్ లోపల అగ్రికల్చర్ అండ్ ఇంజినీరింగ్ అగ్రికల్చర్ సో, ఎబ్సెట్ ఎవరైతే రాస్తారో ఓకేనా. సో, తెలంగాణ ఎబ్సెట్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి 25% ఆఫ్ ద సీట్స్ అనేది ఈ 50%లకెళ్ళి ఓకేనా. సో, 50 సీట్స్‌కెళ్ళి 25% ఆఫ్ ద సీట్స్ అనేది ఎంపీసీ ఆర్ ఎంబైపీసీ స్టూడెంట్స్‌కి ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సింపుల్‌గా చెప్పాలంటే 25% ఆఫ్ ద సీట్స్ ఏవైతే ఉన్నాయో 50 సీట్స్ లోపల 50 సీట్స్ లోపల 25% ఆఫ్ ద సీట్స్ అనేది ఎంపీసీ వాళ్ళకు ఆర్ ఎంబైపీసీ వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతది బ్రో. అండ్ 75% ఆఫ్ ద సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి బైపీసీ వాళ్ళకి మాత్రమే అలాట్ చేస్తారు. ఎంపీసీ వాళ్ళకి సంబంధించి మనకు 2 రౌండ్స్ ఆఫ్ కౌన్సెలింగ్ అయిపోయిన తర్వాత ఏమైనా వేకేట్ సీట్స్ ఉంటాయి కదా! ఆ వేకేట్ సీట్స్ అనేది బైపీసీ వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు 2 రౌండ్స్ తర్వాత. ఓకేనా. సో, మీకిప్పుడు క్లియర్‌గా అర్థమైపోయింది. ఏంది కదా అంటే మనకి 14థ్ ఆగస్ట్ రోజు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిర్రు. ఓకేనా. 14థ్ ఆగస్ట్ 2026 రోజు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిర్రు ఫారెస్ట్రీకి సంబంధించి. ఓకేనా. సో, మనకి టోటల్ ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి? 50 సీట్స్ రెగ్యులర్ సీట్స్ ఉన్నాయి. ప్లస్ మనకి 50 సీట్స్ రెగ్యులర్ సీట్స్ ఉన్నాయి. ప్లస్ దాంతో పాటుగా మనకి ఈడబ్ల్యూఎస్ లోపల ఒక 5 సీట్స్ ఉన్నాయి. ఓకేనా. ఈడబ్ల్యూఎస్ లోపల ఒక 5 సీట్స్ అయితే ఉన్నాయి. ఈ 5 సీట్స్ ఈడబ్ల్యూఎస్‌సి పక్కకు పెడితే మనకు 50 సీట్స్ ఉన్నాయి. ఈ 50 సీట్స్ లోపల 75% ఆఫ్ ద సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బైపీసీ వాళ్ళకుంటాయి. అండ్ 25% ఆఫ్ ద సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎంపీసీ వాళ్ళకుంటాయన్నట్టు. ఓకేనా. 25% ఆఫ్ ద సీట్స్ అనేది ఎంపీసీ వాళ్ళకుంటాయి. 75% ఆఫ్ ద సీట్స్ అనేది బైపీసీ వాళ్ళకుంటాయి. ఓకేనా. సో, ఇది మీరు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది. సో, ఆఫ్టర్ థట్ మనం చూసుకుంటే మనకిప్పుడు ఏందంటే షెడ్యూల్ రిలీజ్ చేసిర్రన్నట్టు. ఓకేనా. సో, బీఎస్సీ ఫారెస్ట్రీకి సంబంధించిన అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్ చేసిర్రు. సో, ఇందులోపల ఏంది కదా అంటే మనకు ప్రీవియస్‌గా మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అయితది అనే వరకు వాళ్ళు షెడ్యూల్ రిలీజ్ చేసిర్రు. సో, మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత కౌన్సెలింగ్ గురించి షెడ్యూల్ రిలీజ్ చేసిర్రు. సీట్ అలాట్‌మెంట్ గురించి షెడ్యూల్ అయితే రిలీజ్ చేసిర్రన్నట్టు. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకి 24థ్ ఆగస్ట్ అండ్ 25థ్ ఆగస్ట్ ఈ 2 రోజులు కౌన్సెలింగ్ ఉంటది బ్రో. ఓకేనా. 24థ్ ఆగస్ట్ రోజు ఉంటది కౌన్సెలింగ్. అండ్ 25థ్ ఆగస్ట్ రోజు ఉంటదన్నట్టు. సో, ఇప్పుడేంది కదా అంటే అప్లికేషన్ చేసుకున్నోళ్ళు
కౌన్సిలింగ్‌కి అటెండ్ కావాలి. అప్లికేషన్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఏందంటే కౌన్సిలింగ్‌కి అటెండ్ అవ్వాల్సి ఉంటది. అటెండ్ అయిన తర్వాత సో, బేస్డ్ ఆన్ దేర్ మెరిట్ అండ్ దాంతో పాటుగా వాళ్ళ సర్టిఫికేట్స్ అన్నిటిని బేస్ చేసుకొని వాళ్ళు ఇక్కడ మనకి సెప్టెంబర్ 7థ్ ఓకేనా. 7థ్ సెప్టెంబర్ ఆ డేట్ అనేది తప్పొచ్చినట్టున్నది. 7థ్ సెప్టెంబర్ 2026 రోజు. ఎందుకంటే 7థ్ ఆగస్ట్ అనేది అయిపోయింది కదా! ఓకేనా. సో, మనకి వెరిఫికేషన్ అనేది 24థ్ ఆగస్ట్ రోజు అయితది. 25థ్ ఆగస్ట్ రోజు వెరిఫికేషన్ అయిపోతది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్ని కేటగిరీల వాళ్ళకి. ఓకేనా. సో, వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఏంది కదా అంటే మనకు ఎవరెవరు సెలెక్ట్ అయ్యిర్రు అని చెప్పి అలాట్‌మెంట్ లిస్ట్ 1ని 7థ్ సెప్టెంబర్ 2026 రోజు రిలీజ్ చేస్తారు. ఆఫ్టర్ దట్ మనకి రిపోర్టింగ్ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఏంటిది సీటొచ్చిన ఎవరికైతే 7థ్ సెప్టెంబర్ 2026 రోజు సీటొస్తదో వాళ్ళందరూ గూడా 16థ్ సెప్టెంబర్ 2026 వరకు ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి టైం అయితే ఇస్తారన్నట్టు. సో, దాని తర్వాత మనకి 16థ్ సెప్టెంబర్ 2026 తర్వాత మిగిలిన సీట్స్ ఏవైనా ఉంటే అవేంటి అని చెప్పి నెంబర్ ఆఫ్ సీట్స్‌ని తీసి వాళ్ళు నెక్స్ట్ ఎవరెవరు సెలెక్ట్ అయ్యిర్రు అని చెప్పి అలాట్‌మెంట్ లిస్ట్ అయితే నెక్స్ట్ ఫేజ్ 2కి సంబంధించిన అలాట్‌మెంట్ లిస్ట్ రిలీజ్ చేస్తారన్నట్టు. ఓకేనా. సో, 18థ్ సెప్టెంబర్ 2026 రోజు. సో, ఫేజ్ 2లో సీట్ వచ్చినోళ్ళకి 22nd సెప్టెంబర్ 2026 వరకి టైం అయితే ఇచ్చిరన్నట్టు రిపోర్టింగ్ చేయడానికి. ఓకేనా. సో, మనకి కౌన్సిలింగ్ అనేది ఫేజ్ 1 అని చెప్పి కండక్ట్ అంటే కౌన్సిలింగ్ ఈస్ నథింగ్ బట్ సింపుల్‌గా చెప్పాలంటే మనకి ఫేజ్ 1 లిస్ట్ ఓకేనా. లిస్ట్ 1 అని చెప్పి ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారు. లిస్ట్ 2 అని చెప్పి ఇంకో లిస్ట్ రిలీజ్ చేస్తారు. మొత్తం ఏంది 2 లిస్టులు రిలీజ్ చేస్తారన్నట్టు. ఈ 2 లిస్టులు ఎట్లా దేన్ని బేస్ చేసుకొని రిలీజ్ చేస్తారు కదా అంటే కౌన్సిలింగ్స్‌ని బేస్ చేసుకొని. ఓకేనా. సో, కౌన్సిలింగ్‌ని బేస్ చేసుకొని మనకు 2 లిస్టులు అయితే రిలీజ్ చేస్తారన్నట్టు. ఓకేనా. సో, ఈ 2 లిస్ట్‌ల ఏందంటే మనకిప్పుడు కౌన్సిలింగ్ అయిపోతది బ్రో. అందరి సర్టిఫికేట్‌లు బానే ఉన్నాయి. అందరి ర్యాంకులు బానే ఉన్నాయి. అనుకున్న సిట్యుయేషన్ లోపల ఏంది అంటే వీళ్ళు సెలెక్ట్ అయ్యిర్రు అని చెప్పి కౌన్సిలింగ్ అటెండ్ అయిన వాళ్ళ లోపలికెళ్ళి ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారన్నట్టు. సో, ఆ లిస్ట్‌ని బేస్ చేసుకొని మనం ఏంది కదా అంటే సీట్ అలాట్‌మెంట్ అయితే జాయిన్ అయిపోతాం. జాయిన్ కాలేదనుకో మనకు మళ్ళా సీట్లు వేకేట్ ఉంటాయి కదా! ఆ సీట్లకు సంబంధించి మనకి ఇంకొక లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఓకేనా. సో, మనకి ఫస్ట్ లిస్ట్ 1 అని ఒకటి రిలీజ్ చేస్తారు. లిస్ట్ 2 అని చెప్పి ఒకటి రిలీజ్ చేస్తారు. సో, లిస్ట్ 1 లోపల, లిస్ట్ 2 లోపల ఎవరైతే కౌన్సిలింగ్‌కి అటెండ్ అయితారో, ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అయితారో వాళ్ళ పేర్లుంటాయన్నట్టు. ఓకేనా. సో, అందరియి ఉండయి. ఎవరైతే కౌన్సిలింగ్‌కి అటెండ్ అయ్యి, ఎవరి మెరిట్ పొజిషన్ అయితే మంచిగుంటదో వాళ్ళ పేర్లు లిస్ట్ 1 సెలెక్టర్ లిస్ట్ లోపల, లిస్ట్ 2 సెలెక్టర్ లిస్ట్ లోపల ఉంటదన్నట్టు. మనకున్న సీట్లెన్ని 50 సీట్లు. చాలా అప్లికేషన్స్ వచ్చినాయి. ఓకేనా. సో, ఇది ఎగ్జాక్ట్ ప్రాసెస్. సో, ఇప్పుడేందంటే లిస్ట్ 1, లిస్ట్ 2 ప్రిపేర్ కావాలన్నా, లిస్ట్ 1, లిస్ట్ 2 రిలీజ్ చేయాలన్నా మనకేందంటే కౌన్సిలింగ్ ఎప్పుడుంటది అండ్ కౌన్సిలింగ్‌కి ఎవరెళ్ళాలి అనేది చెప్పి తెలవాల మనకి. ఓకేనా. సో, ఇక్కడ మనం చూసుకుంటే కౌన్సిలింగ్ అనేది మనకు 2 లిస్ట్‌లను బేస్ చేసుకొని ఇస్తున్నారన్నట్టు. ఇది లిస్ట్ 1 బ్రో. ఓకేనా. సో, ఇది లిస్ట్ 1. ఈ లిస్ట్ లోపల పేరు ఎవరిదైతే ఉన్నదో, ఈ లిస్ట్ 1 లోపల పేరున్న ప్రతి ఒక్కరు గూడా సో, లిస్ట్ 1 చెప్పొచ్చు. లేకపోతే డే 1 అని చెప్పొచ్చన్నట్టు. డే 1 ఆర్ లిస్ట్ 1 ఓకేనా. సో, సింపుల్‌గా ఇది మెరిట్ లిస్ట్ బ్రో. మళ్ళీ కన్‌ఫ్యూజ్ అయితారు కావచ్చు. కౌన్సిలింగ్‌కి సంబంధించిన షెడ్యూల్ లోపల ఇది డే 1 లిస్ట్. ఓకేనా. సో, ఈ లిస్ట్ లోపల ఉన్నోళ్ళందరూ గూడా ఎప్పుడు కౌన్సిలింగ్‌కెళ్ళాల్సుంటది అనంటే, ఈ లిస్ట్ లోపల ఉన్న ప్రతి ఒక్కరు గూడా 24థ్ ఆగస్ట్ రోజు కౌన్సిలింగ్‌కైతే ఎళ్ళాల్సుంటదన్నట్టు. 24థ్ ఆగస్ట్ 2026 రోజు ఈ లిస్ట్ లోపల ఉన్న ప్రతి ఒక్కరు గూడా కౌన్సిలింగ్‌కెళ్ళాలి. అండ్ 25థ్ ఆగస్ట్ 2026 రోజు ఉన్నోళ్ళు లైక్ ఈ లిస్ట్ లోపల ఉన్నోళ్ళు 25థ్ ఆగస్ట్ 2026 రోజు కౌన్సిలింగ్‌కైతే అటెండ్ అవ్వాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, మనకేంది గదా అంటే ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారు అనే వాళ్ళని 2 రోజులలో కౌన్సిలింగ్‌కి రమ్మన్నారు. ఓకేనా. డే 1 అని చెప్పి ఒకటి రమ్మన్నారు. అండ్ దాంతో పాటుగా మనకి డే 2 అని చెప్పి ఓకేనా. డే 1 అని చెప్పి కొంతమందిని రమ్మన్నారు. డే 2 అని చెప్పి కొంతమందిని రమ్మన్నారు. ఓకేనా. సో, ఈ డే 1 రోజు ఏంది గదా అంటే ఈ లిస్ట్ లోపల ఉన్న ప్రతి ఒక్కరు కౌన్సిలింగ్‌కి అటెండ్ కావాలి. ఓకేనా. సో, ఆల్‌మోస్ట్ ఎంతమందిని రమ్మన్నారు గదా కౌన్సిలింగ్‌కి డే 1 రోజు అంటే 250 మందిని రమ్మన్నారు బ్రో. ఓకేనా. 250 మందిని రమ్మన్నారు. ఈ 250 మంది ఏం జేయాలి గదా అంటే కౌన్సిలింగ్‌కి అటెండ్ గావాలి. సర్టిఫికేట్స్ అన్నీ పట్టుకొని. ఓకేనా. సో, వీళ్ళు ఓన్లీ ఏందంటే బైపీసోళ్ళు మాత్రమే. ఫస్ట్ డే రోజు డే 1 రోజు డే 1 కౌన్సిలింగ్ రోజు ఎవరిని రమ్మన్నారు? ఓన్లీ బైపీసీ వాళ్ళని మాత్రమే రమ్మన్నారు.
24th ఆగస్ట్ 2026 రోజు. ఓకేనా? 24th ఆగస్ట్ 2026 రోజు ఓన్లీ బైపీసీ వాళ్ళనే రమ్మన్నారు. 250 పీపుల్‌ని రమ్మనడం అయితే జరిగిందన్నట్టు. సో, వీళ్ళందరూ గూడా ఏందంటే వెరిఫికేషన్‌కి అటెండ్ గావాలి. ఓకేనా? సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి. ఆఫ్టర్ దట్ ఏందంటే డే 2 రోజు ఎంపీసీ‌ఓళ్ళని రమ్మన్నారు, బైపీసీ‌ఓళ్ళని రమ్మన్నారు, స్పెషల్ కేటగిరీసోళ్ళని రమ్మన్నారు. సో, మనకి బైపీసీ‌ఓళ్ళని ఎంతమంది రమ్మన్నారు గదా అంటే బైపీసీ‌ఓళ్ళని ఆల్మోస్ట్ మనకి ఒక 137 పీపుల్‌ని రమ్మన్నారు బైపీసీ వాళ్ళని. 137 పీపుల్‌ని రమ్మన్నారు డే 2 రోజు. ఓకేనా? సో, ఎప్పుడు 25థ్ ఆగస్ట్ 2026 రోజు. ఓకేనా? సో, ఎంపీసీ‌ఓళ్ళని గూడా రమ్మన్నారు. సో, ఎంపీసీ‌ఓళ్ళని ఎంతమందిని రమ్మన్నారు? ఎంపీసీ‌ఓళ్ళు ఒక 50 మందో ఏమో అప్లికేషన్ పెట్టుకున్నారు. 52 స్టూడెంట్స్ ఉన్నారు అప్లికేషన్ పెట్టుకున్నోళ్ళు. ఓకేనా? సో, వీళ్ళు గూడా డే 2 రోజే పోవాలి. డే 2 అంటే 25థ్ ఆగస్ట్ 2026 రోజు కౌన్సెలింగ్‌కి అటెండ్ కావాలి. ఓకేనా? సో, దాని తర్వాత మనకి ఈ సీఏపీ వాళ్ళని రమ్మన్నారు ఒక 5 స్టూడెంట్స్‌ని. ఓకేనా? ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే మనకి పీహెచ్‌సీ వాళ్ళని రమ్మన్నారు. అండ్ ఎన్‌సీసీ వాళ్ళు గూడా ఉన్నారన్నట్టు కౌన్సెలింగ్‌కి అటెండ్ కావడానికి. ఓకేనా? సో, ఇప్పుడు వీళ్ళు ఏం చేసిర్రు గదా అంటే మీకు సింపుల్‌గా అర్థం అయ్యేలాగా చెప్పాలంటే ఇక్కడ స్పెషల్ కేటగిరీ స్పోర్ట్స్ కూడా రమ్మన్నారన్నట్టు. సో, ఇప్పుడు ఏం చేసిర్రు గదా అంటే వీళ్ళు మనకి మెరిట్ వైస్ ఓకేనా? సో, మెరిట్ లిస్ట్ అన్నట్టే ఇది. మెరిట్ వైస్ కౌన్సెలింగ్‌కి రమ్మన్నారు. ఓకేనా? మెరిట్ వైస్ కౌన్సెలింగ్‌కి రమ్మన్నారు. డే 1 రోజు ఒక 250 మంది బైపీసీ స్టూడెంట్స్‌ని రమ్మన్నారు. ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే డే 2 రోజు కొంతమంది స్టూడెంట్స్‌నైతే రమ్మన్నారన్నట్టు. సో, ఒక 130 మంది బైపీసీ‌వోళ్ళున్నారు. ఒక 50 మంది ఎంపీసీ వాళ్ళున్నారు. ఓకేనా? సీఏపీ వాళ్ళున్నారు ఒక ఐదుగురు. పీహెచ్ వాళ్ళు ఒకళ్ళున్నారు. అండ్ దాంతో పాటుగా మనకి స్పోర్ట్స్ లోపల ఎన్‌సీసీ వాళ్ళు ఉన్నారు. ఓకేనా? స్పోర్ట్స్ లోపలున్నారు స్పెషల్ కేటగిరీ లోపల. సో, ఇప్పుడేంది గదా అంటే మనకు డే 1, డే 2 ఈ 2 రోజుల కౌన్సెలింగ్ అనేది ఏంది గదా అంటే 24th ఆగస్ట్ రోజు ఒక కౌన్సెలింగ్ అయితుంది. 25th ఆగస్ట్ రోజు ఒకరోజు కౌన్సెలింగ్ అయితుంది. ఓకేనా? సో, 2 డేస్ ఆఫ్ కౌన్సెలింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో, మీ పేరు ఏ లిస్ట్‌లో అయితే ఉంటదో ఆ లిస్ట్‌లో మనం ఆ రోజు ఆ డేట్‌కి డే 1 అంటే డే 1 పోవాలి. డే 2 అంటే డే 2 కౌన్సెలింగ్‌కి అయితే ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, కౌన్సెలింగ్‌కెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. ఓకేనా? సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారన్నట్టు. సో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత, ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌ని బేస్ చేసుకొని, ఎవరి సర్టిఫికేట్స్ ప్రాపర్‌గున్నయి, ఎవరు ర్యాంకు ప్రాపర్‌గా ఇచ్చిర్రు, ఎవరైనా మిస్టేక్స్ చేసిర్రా, ఎవరికి ఏ రిజర్వేషన్ వస్తది, అనేది అన్నీ వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంట్రు. క్రాస్ చెక్ చేసుకొని, సో, ఈ 24th, 25th ఆగస్ట్ రోజు ఎవరైతే కౌన్సెలింగ్‌కి అటెండ్ అయితారో, వాళ్ళ దాంట్లోకెళ్ళి ఎలిజిబిలిటీ ఎవరికైతే ఉంటదో వాళ్ళకి సీట్ అలాట్‌మెంట్ జేయడం అయితే జరుగుతది. ఈ సీట్ అలాట్‌మెంట్ ఎట్లా చేస్తారు గదా అంటే లిస్ట్ 1 అని జెప్పి రిలీజ్ చేస్తారు. లిస్ట్ 2 అని జెప్పి రిలీజ్ చేస్తారు. లిస్ట్ 1 లోపల సీట్ అలాట్‌మెంట్ వచ్చినోళ్ళు ఒక స్పెసిఫిక్ టైమ్ లోపల రిపోర్టింగ్ జేయాలె. లిస్ట్ 1 మనకెప్పుడు రిలీజ్ అయితది మరి అనంటే లిస్ట్ 1 అనేది మనకి 7th సెప్టెంబర్ రోజు రిలీజ్ అయితది. ఓకేనా? 16th సెప్టెంబర్ దాకా మనకు టైమ్ అయితే ఇచ్చిరన్నట్టు రిపోర్టింగ్ జేయడానికి. సో, 7th సెప్టెంబర్‌లో సీటొచ్చి జాయిన్ గాకపోతే మనకు మళ్ళీ 18th సెప్టెంబర్ రోజు ఇంకొక లిస్ట్ అయితే రిలీజ్ అయితదన్నట్టు. అందులోపల ఇందులో జాయిన్ కానోళ్ళకి సో, వేరే వాళ్ళెవరైతే ఉంటరో ఓకేనా? ఇందులో జాయిన్ గాని సీట్లుంటాయి గదా! ఇందులో జాయిన్ గాని సీట్లను సెకండ్ ఫేజ్ లోపల లిస్ట్ 2 లోపల ఫిల్ జేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, సీట్ అలాట్‌మెంట్ అయిన వెంటనే రిపోర్టింగ్ జేయడానికి ట్రై జేయరి. అట్లయితే మీ సీట్ అనేది కన్ఫర్మ్ అయితదన్నట్టు. ఓకేనా? సో, ఈ లిస్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ లిస్ట్‌లనేవి ఒకసారి చూసుకోరి. మీరు 24th రోజు కౌన్సెలింగ్‌కెళ్ళాలా అని జెప్పి తెలుస్తది. లేదంటే 25th రోజు కౌన్సెలింగ్‌కెళ్ళాలా అని జెప్పి మీకొక ఐడియా అనేది వస్తదన్నట్టు. ఓకేనా? సో, అది. అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంది అనే విషయానికొస్తే మనకి 24th ఆగస్ట్ 2026 రోజు అండ్ 25th ఆగస్ట్ 2026 రోజు ఈ 2 డేస్ పొద్దున 11 గంటల నుండి సాయంత్రం 4:30 4:30 పీఎం దాకా హైదరాబాద్, ములుగు, సిద్దిపేట డిస్ట్రిక్ట్ లోపల మనకి ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ లోపల ఈ కౌన్సెలింగ్ అయితే కండక్ట్ చేస్తారన్నట్టు. దీన్నే మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటామన్నట్టు. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి సంబంధించిన లొకేషన్ ఇది. మనం ఆఫ్‌లైన్ లోపల అక్కడికెళ్ళాల్సుంటది. ఓకేనా? సో, అందరూ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ గూడా ఈ డాక్యుమెంట్స్ అన్ని పట్టుకపోవాల్సుంటదన్నట్టు కౌన్సెలింగ్‌కెళ్ళేటప్పుడు. సో, మీరు డే 1 రోజెళ్ళినా, డే 2 రోజెళ్ళినా ఈ డాక్యుమెంట్స్ పట్టుకపోవాలి. ఎస్ఎస్‌సీ మెమో, ఇంటర్మీడియేట్ మెమో ఓకేనా? ఆఫ్టర్ దట్ ఏందంటే మనకి రెసిడెన్స్ సర్టిఫికేట్ గావచ్చు. ఓకేనా? సో, ఎస్ఎస్‌సీ మెమో, ఇంటర్ మెమో, క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ దాంతో పాటుగా ఏందంటే మీరు లోకల్ అని జెప్పి ప్రూఫ్ కోసము
లోకల్ సర్టిఫికేట్. సో, మీకు లాస్ట్ 8 ఇయర్స్ బోనోఫైడ్స్ ఉన్నాయనుకో సరిపోతది. ఓకేనా. లాస్ట్ 8 ఇయర్స్ బోనోఫైడ్స్ అంటే ఒక 4థ్ క్లాస్ నుండి 12థ్ క్లాస్ వరకు బోనోఫైడ్స్ ఉంటే సరిపోతది. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే మనకి అన్‌రిజర్వ్డ్ కోటా లోపల ఉన్నోళ్ళకి లైక్ 15% అన్‌రిజర్వ్డ్ కేటగిరీ లోపల సీట్లు కావాలంటే 10 ఇయర్స్ రెసిడెన్స్ కావాలి. ఎంప్లాయర్ సర్టిఫికేట్ అన్నా కావాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మ్యారేజ్ సర్టిఫికేట్ అన్నా కావాల్సి ఉంటది. ఒకవేళ ఏదైనా రిలేషన్‌షిప్ ఉంటే ఓకేనా. అండ్ దాంతో పాటే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటది ఫర్ రిజర్వేషన్. ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఇన్‌కమ్ ఉంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్ పట్టుకపోర్రి. ఎన్‌సీసీ వాళ్ళైతే ఎన్‌సీసీ సర్టిఫికేట్. స్పోర్ట్స్ ఏదైనా ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్. సీఏపీ అయితే సీఏపీ సర్టిఫికేట్. ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే పీడబ్ల్యూడీ అయితే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్. తెలంగాణ ఎఫ్సెట్‌కి సంబంధించిన హాల్ టికెట్. తెలంగాణ ఎఫ్సెట్‌కి సంబంధించిన ర్యాంక్ కార్డు. ఓకేనా. మీరు ఏదైతే అప్లికేషన్ చేసుకున్నారో ఎఫ్‌సీఆర్ఐకి సంబంధించి ఎఫ్‌సీఆర్ఐకి సంబంధించిన ఫారెస్ట్రీ అప్లికేషన్ ఫాము. ఓకేనా. సో, ఇవన్నీ కూడా మనం అయితే పట్టుకొని ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. సో, ద డేట్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ అండర్ ద పేమెంట్ కోటా విల్ బి అనౌన్స్‌డ్ షార్ట్‌లీ. సో, పేమెంట్ కోటాకి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఫర్దర్‌గా ఉంటదని చెప్పి మనకిక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, ఇవన్నీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ మనం పట్టుకొని 24థ్ ఆగస్ట్ రోజు కౌన్సెలింగ్ ఉంటే 24థ్ ఆగస్ట్ రోజు, లేదు అంటే 25థ్ ఆగస్ట్ రోజు కౌన్సెలింగ్ ఉంటే 25థ్ ఆగస్ట్ రోజు మనం అయితే కౌన్సెలింగ్‌కి అటెండ్ అవ్వాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అయినంత మాత్రాన సీట్ వత్తది అని చెప్పి గ్యారంటీ ఇయ్యమని చెప్పి మెన్షన్ చేసిర్రిక్కడ. ఓకేనా. సో, అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ పట్టుకపోవాలి అని చెప్పి మెన్షన్ చేసిర్రు. 2 సెట్ల జిరాక్స్‌లు పట్టుకపోవాలి అని చెప్పి మెన్షన్ చేసిర్రు. 2 సెట్ల జిరాక్స్‌లు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకు సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, అది. అండ్ ఏదైతే ప్రిస్క్రైబ్డ్ టైమ్ ఉందో ఆ టైమ్ లోపల మాత్రమే, ఆ డేట్ లోపల మాత్రమే వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి అని చెప్పి కూడా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, ఇది ఎఫ్ఆర్‌సీఐకి సంబంధించి. ఐ హోప్ మీకు క్లియర్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో, అర్థమైతే కింద అర్థమైందని చెప్పి కింద కామెంట్ చేయిర్రి. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లా ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ని ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.